హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చట్నీతో వస్తున్నా మీ ముందుకి. పండుమిర్చి పుదీనా చట్నీ అండి. ఇది ఫ్లేవర్ బాగుంటుంది. దీంట్లో వేరే ఏమీ వేయటం లేదు. నేను ఓన్లీ పండుమిర్చి పుదీనానే చేస్తున్నాను. ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో పండుమిర్చి ఒక 20 తీసుకున్నానండి. ఒక పెద్ద కట్ట పుదీనా తీసుకున్నాను. దానికి ఒక 20 పండుమిర్చి తీసుకున్నాను. కారాన్ని బట్టి మనం చూసుకోవాలండి. దీన్ని నూనెలో కొంచెం ఫ్రై చేయాలా, మరీ ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు. కొంచెం పచ్చి వాసన పోయే వరకు, పచ్చిదనం నీళ్ళు లేకుండా ఉండే వరకు ఫ్రై చేసి తీసి పెట్టుకోవాలి పక్కన. తర్వాత అదే నూనెలో పుదీనా, మనం కడిగి ఆరబెట్టుకున్న పుదీనా అండి. నేను కడిగి ఆరబెట్టాను తడి లేకుండా. దాన్ని కొంచెం లైట్గా కూడా, అది కూడా ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. అది కూడా కొంచెం కచ్చపచ్చగా తడి అంతా పోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి, ఆరబెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో వేడి నీళ్ళు, కొంచెం నీళ్ళు పోసి బాగా వేడి అయిన తర్వాత నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజంత చింతపండు, అంటే పండుమిర్చికి ఎంత చింతపండు పడుతుందో అంత చింతపండు తీసుకోవాలండి. అది నీళ్ళలో నానబెట్టిన తర్వాత పండుమిర్చి, పుదీనా రెండు కలిసి ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి కచ్చపచ్చగా. తర్వాత వెల్లుల్లి, అల్లం నా దగ్గర ఎప్పుడు కూడా స్టాక్ ఉంటుందండి. మెంతి పొడి, ఆవాల పొడి కలిపి చేసుకుని పెట్టుకుంటాను. దాంతోపాటు నానబెట్టిన చింతపండు, మళ్ళీ కొంచెం తగినంత ఉప్పు, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం మనకి లూజ్గా రావాలంటే చట్నీ, మనం నీళ్ళు తీసుకున్నాం కదండి, చింతపండు నీళ్ళు, అవి వేసుకొని కలుపుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టి మెత్తగా చూసుకోవాలండి. ఇంకేమైనా కారం తక్కువైనా, ఉప్పు తక్కువైనా, కారం తక్కువైతే వేసుకోలేము ఇప్పుడైతే, ఉప్పు తక్కువైతే మళ్ళీ కలుపుకొని మనం పోపు పెట్టుకోవటమేనండి. పోపు పెట్టుకొని పోపులో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంగువ ఆరోగ్యానికి చాలా మంచిది. మాకు ఇంగువ వాటర్ మొదలుపెట్టిన తర్వాత గ్యాస్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోయినాయండి మాకు. పోపు అంతా వేగిన తర్వాత చట్నీని పోపులో వేసి ఒక 2 నిమిషాలు అట్లా ఉంచేసి తీసేయటమేనండి. ఇంతేనండి. చాలా టేస్ట్గా ఉండే అన్నంలో కానీ ఏ టిఫిన్లోకైనా పనికొచ్చే కొత్తిమీర పండుమిర్చి చట్నీ చాలా బాగుంటుందండి. టేస్ట్ ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, కామెంట్ చేయండి. మీరు చేస్తున్నారు లేదో నాకు తెలియటం లేదు. ఒకసారి ఇది కూడా టేస్ట్ చేయండి, నేను చేసే వంటలు కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.